ఆడపిల్లల జోలికి ఎవ్వరు చెయ్య వేస్తే, ఇంట్లో నుంచి ఒక తల్లి ఆడబిడ్డల్ని రోడ్డు మీద పంపిస్తే క్షేమంగా మాత్రం మన ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది కలిగినా కఠినమైన చట్టాలను పట్టుకొస్తాం. తల్లి తగలేసే చట్టాలు పట్టుకొస్తాం. ఎవరైనా సరే ఆడబిడ్డల మీద చేయేస్తాం. టిఫిన్ పెట్టుకుంటాం. మా ఆయన చనిపోయినాడు. ఇడ్లీ రేట్ అడిగినాడు. 2 ఇడ్లీలు తినేసి మీరు ఎందుకు ఇంత రేటు పెట్టినారనేసి మళ్ళీ దోశ ఎంత అన్నాడు. దోశ వేసే పెనం మీద చేయి కడుక్కొని నన్ను వచ్చి పట్టుకొని కొట్టేసినాడు అన్న. గొంతు పట్టుకున్నాడు, చీర బట్టి లాగేసినాడు, జుట్టు పట్టుకొని కిందికి పెట్టేసి రాత్రి పిల్లలను వచ్చి కొట్టినాడు. ఈ రోజు మళ్ళీ తెల్లవారు వచ్చి 6 గంటలకి 5:30కే వచ్చి మేము బండి పెట్టే చోట వచ్చి బండి పెట్టకూడదు అని చెప్పేసి వాళ్ళు వచ్చి మాట్లాడేసి నన్ను నా పైన దీనికి గుడ్డలే లేకనున్నాయి, ఒంటి మీద గుడ్డలు ఉన్నాయి, ఇప్పుడు దీని ఇంత పాట అని చెప్పేసి వేరే అమ్మ వాళ్ళు వచ్చేసి చాలా మంది 100 మంది వచ్చేసినారన్న. వాళ్ళు వచ్చి రేట్ అడిగి కొట్టినాడు. ఆయన ఆడవాళ్ళని కొట్టినాడు. వాళ్ళకి ఇష్టం ఉంటే తినాలా, లేదంటే వెళ్ళిపోవాలి కదన్నా. నాకు నచ్చలేదనేసి వాళ్ళ డబ్బులు కూడా లేదని చెప్పొచ్చు కదా. కొట్టడం ఎందుకు? చూడండి అన్న ఎట్లా తగిలిందో. నాకు పగిలిపోయింది లోపలంతా. ఇది పళ్ళు కూడా ఊగుతాంది. ఇది ఇప్పుడు తెల్లవారింటి కూడా వాళ్ళు రాజకీయం కింద పెట్టుకుని ఇప్పుడు 100 మంది అంటే వచ్చినారన్న. తిరుగుతా అంటారు. మా అబ్బాయి మీద కూడా దాడి చేయాలనేసి వచ్చినారు. కొట్టేదానికి కూడా ఇప్పుడు తిరుగుతా అంటారు. మమ్మల్ని పట్టుకోవాలనేసి కూడా ఉంటారు. అందుకే మా వల్ల కాక ఇటు వరకు వచ్చినాం. ఏ రాజకీయ నాయకులు అంటారు? వాళ్ళు ఎవరో ఇది జనసేన వాళ్ళంట అన్న.